హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ విన్నీని చూస్తాం. తనేమో రీబోర్న్ అవుతుంది. అప్పుడే నిద్ర లేచి అనుకుంటూ ఉంటుంది. ఏంటి నేనింకా బతికే ఉన్నానా అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, నేను ఈ స్కూల్‌లో చుట్టి గురించి మాట్లాడాను. అలాగే నీకు ఫ్యాక్టరీలో జాబ్ మాట్లాడాను. నీకు మంత్లీ 8,000 ఇస్తారు. మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. నేను డ్రాప్ చేస్తాను అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "నువ్వు డ్యాడీ చాలా కోపంగా ఉన్నాడు. సో, నువ్వు తన మాట వినాలి" అని అంటుంది. విన్నీ ఏమో వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ తమ్ముడిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. నేను వీళ్ళని మళ్ళీ చూడగలుగుతున్నానని. తను సడెన్‌గా క్యాలెండర్ చూసి ఏంటి 2018 అంటే నేను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చానా అని అనుకుంటుంది. అంటే నేను రీబర్న్ అయ్యానా అని ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో కోపంగా, "ఏంటి నువ్వంతా సైలెంట్‌గా ఉన్నావు. నేను చెప్తున్నాను కదా! అలాగే నువ్వు అమ్మాయిలు చదివినంత మాత్రాన ఏం యూజ్ లేదు. మర్యాదగా జాబ్ చెయ్యు" అని వాళ్ళ డ్యాడీ అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీని చూసి అనుకుంటూ ఉంటుంది. ఓహ్! నేను లాస్ట్ లైఫ్‌లో అర్థం చేసుకోలేకపోయాను. ఈ లైఫ్‌లో నాకు బాగా అర్థమవుతుంది. మా డ్యాడీ ఓన్లీ తన బ్రదర్ కోసం మాత్రమే కేర్ చూస్తున్నాడని. అలాగే డిన్నర్ టేబుల్ మీద కూర్చొని నాకు ఆకలిగా లేదు. నువ్వే తిను అని వాళ్ళ బ్రదర్‌కి ఇచ్చి తను ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది. నేను ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళను. చదువుకోవడానికి బయటికి వెళ్తాను అని అనుకుంటుంది. హౌస్ నుంచి పారిపోవాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీకి చెప్తూ ఉంటుంది. డ్యాడీ నువ్వు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్తాను అనగాని వాళ్ళ డ్యాడీ కూడా సరే కానీ టైమ్ టు టైమ్ మనీ పంపియు అని చెప్తాడు. తను కూడా ఓకే అని బయటికెళ్ళి బయట లైఫ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఇంత బావుంటుందా లైఫ్ అని అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి గుర్తొస్తుంది. తనకొక యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అలాగే వాళ్ళ అంకుల్, గ్రాండ్‌మా ఏమో యూనివర్సిటీకి వెళ్ళాలని తనకి కాల్ చేస్తారు. కానీ విన్నీ ఏమో వాళ్ళ డ్యాడీ యొక్క మాట విని ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్తుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది. లాస్ట్ లైఫ్‌లో చేసిన మిస్టేక్‌ని అస్సలు చేయను అని అనుకుంటుంది. సో, ఈ లైఫ్‌లో యూనివర్సిటీకి వెళ్ళాలి అని అనుకుంటుంది. అలాగే తనొక ట్రైన్ ఎక్కుతుంది. అప్పుడే తన ఎదురుగా సడెన్‌గా హాన్ కనిపిస్తాడు. ఏంటి హాన్‌ని చూడగానే తన పాస్ట్ లైఫ్ గుర్తు తెచ్చుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ లైఫ్‌లో కూడా హాన్ కలుస్తాడు కాబట్టి. హాన్ ఏమో స్కూల్‌లో గొడవ కారణంగా తనని స్కూల్ నుంచి తీసేస్తారు. సో, తనేమో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటే తన ఎదురుగా రాగానే తను అడుగుతూ ఉంటుంది. ఏంటి మీ పేరెంట్స్ కూడా ఇక్కడ స్క్రూ ట్రై చేయడానికి పంపించారా? స్కూల్‌కి పంపియలేదా అని అడుగుతుంది. అలాగే హాన్ ఏమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి అప్పుడే ఫ్యాక్టరీలో ఒక బాస్ వస్తాడు. బాస్ రాగానే విన్నీ హాన్‌కి చెప్తూ ఉంటుంది. తిను మన బాస్. అలాగే చాలా సెల్ఫిష్ అండ్ కంజూస్ కూడా. ఇంకోసారి ఎప్పుడైనా తనకి డోకా కొట్టాలని అస్సలు చూడకు. తను అస్సలు బ్యాడ్ పర్సన్ అని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉంటే అప్పుడే తన బాస్ ఏమో వాళ్ళ దగ్గరికొస్తాడు. బాస్ రాగానే విన్నీ ఏమో నిలబడేసరికి వాళ్ళ బాస్ అంటుంది, ఎదురుగా ఉన్న హాన్ ఎవరో కాదు తన సన్నే. "ఏంటి భోంచేసావా? ఇక్కడ బానే ఉంది కదా!" అనగానే, "మమ్మీ ఇక్కడంతా ఓకే" అని హాన్ అంటాడు. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విన్నీ అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళ మమ్మీనే తన గురించే బ్యాడ్‌గా చెప్పాను అని అనుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో నన్ను టార్గెట్ చేస్తాడు కావచ్చు. నన్ను బుల్ చేస్తాడు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. ప్రెజెంట్‌లో లాస్ట్ లైఫ్‌లో నన్ను టార్చర్ చేసింది చాలదని మళ్ళీ ఈ లైఫ్‌లో కూడా మీట్ అయ్యాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హాన్‌కి తన ఫ్రెండ్ నుంచి కాలొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "నువ్వేంటి బాస్కెట్ బాల్‌ని ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు? నువ్వు బాస్కెట్ బాల్ నంబర్ 1 ప్లేయర్ కదా!" అని అంటూ ఉంటే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు. విన్నీ ఏమో అలానే చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ స్టేషన్ దిగగానే విన్నీ హాన్‌ని చూడడం చూసి హాన్ గమనిస్తూ ఉంటాడు. ఏంటి తిను నన్నే చూస్తుంది అని. అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ వచ్చి, "నీకు కోచ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఈరోజే లాస్ట్ డే కదా! నువ్వు బాస్కెట్ బాల్ నుంచి వెళ్ళడం" అనగానే ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే విన్నీ దగ్గరికి తన అంకుల్ వస్తాడు స్టేషన్‌కి పిక్ చేసుకోవడానికి. అప్పుడే విన్నీని పిక్ చేసుకోవడానికి వాళ్ళ అంకుల్ వస్తాడు. వాళ్ళ అంకుల్‌ని చూడగానే తన మనసులో అనుకుంటుంది. అంకుల్‌కి 30 ఇయర్స్ కదా! అలాగే ఇంతవరకు మ్యారేజ్ కాలేదు. ఆ అంకుల్ అయినా ఈ ఏరియాలో కొంచెం ఫేమసే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అంకుల్ ఏమో, "ఏంటి నువ్వు నా మాట వినట్లేదు. నేను నీ మామ. నువ్వెందుకు నా మాట వినట్లేదు" అనగానే, "అంకుల్ నా ప్రియమైన అంకుల్. నేను నీ మాట ఎందుకు ఇనను" అని అంటుంది. అలాగే వాళ్ళ అంకుల్ ఏమో కార్‌లో కూర్చో అనగానే తను కార్‌లో కూర్చొని హాన్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. లాస్ట్ లైఫ్‌లో మీట్ అయ్యాడు. మళ్ళీ ఈ లైఫ్‌లో మీట్ అయ్యాడు అని అనుకుంటూ ఉంటుంది. సో, అప్పుడే వాళ్ళ అంకుల్ ఏమో ఒక ప్లేస్‌కి ఆపి, "నువ్వు రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ తిను. నేనొస్తాను" అని అంటాడు. సో, తనేమో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు పీపుల్స్‌తో
హాన్ ఏమో గొడవ పడుతూ ఉంటే విన్నీ అక్కడికొస్తుంది. విన్నీ ఏమో అక్కడున్న సిట్యుయేషన్ చూసి భయపడుతూ ఉంటుంది. విన్నీ ఏమో ఇక్కడ ఏమో జరుగుతుందని ఇమ్మీడియేట్‌గా వెనక్కి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వాళ్ళ అంకుల్ ఏమో కారేసుకొని వెళ్తూ ఉంటాడు. సో, తన కోసం ఫాస్ట్‌గా వెళ్ళబోయేసరికి కింద పడబోతూ ఉంటుంది. అప్పుడే హాన్ పట్టుకుంటాడు. సో, పక్కనున్న ఇద్దరు పీపుల్స్ ఏమో తనని హరాస్ చేయగానే హాన్ తిన మీద హ్యాండ్ ఎయడానికి మీకెంత ధైర్యమని వాళ్ళతో ఫైటింగ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే పోలీస్ సౌండ్ రాగానే అక్కడి నుంచి ఎవరి ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. విన్నీ అంటుంది, "నీ ఫ్యూచర్‌లో ఫైటింగ్ చేయడం ఆపేసేయి" అని అనగానే, "ఏంటి నువ్వు నా గురించి బాగానే బాధపడుతున్నావు" అంటే, "లేదు లేదు నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఫ్యూచర్‌లో నువ్వు ఇలానే ఫైటింగ్ చేయడం వల్ల నేను ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి పంపిస్తే" అని మనసులో అనుకుంటుంది. "నేను నిన్ను సేవ్ చేస్తున్నాను కాబట్టి నేను నీ మంచి కోసమే చెప్తున్నాను" అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటుంది. ఫ్రెండ్ ఏమో విన్నీ యొక్క మాటలు విని నవ్వుతూ ఉంటాడు. ఏంటి నేను స్కూల్ నుంచి ఫ్యాక్టరీ పంపిస్తాడా అని ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ మీద కూడా అరుస్తూ ఉంటుంది. "నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు కూడా జాగ్రత్తగా చదువుకో" అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, "ఈ అమ్మాయి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్" అంటే, "లేదు లేదు ఎవరో బుద్ధిస్ట్‌లే" అని చెప్తూ ఉంటాడు. సో, విన్నీ వాళ్ళ అంకుల్ ఏమో తనని పిక్ చేయడానికి రాగానే విన్నీ చాలా సీరియస్‌గా ఉంటుంది. "సారీ అనుకోకుండా అర్జెంట్ కాల్ రావడం వల్ల వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం అలా వదిలేసి వెళ్ళను. ప్లీజ్ నన్ను క్షమించు. కావాలంటే 35 ఇయర్స్ దాకా మ్యారేజ్ చేసుకోను ఒకవేళ మాట తప్పితే" అనగానే తన మనసులో అనుకుంటుంది. అలా అనగానే బాధేస్తుంది. ఎందుకంటే లాస్ట్ లైఫ్‌లో కూడా 40 ఇయర్స్ దాకా వాళ్ళ అంకుల్‌కి మ్యారేజ్ కాలేదు కాబట్టి. అలాగే వాళ్ళ అంకుల్ ఏమో హౌస్‌కి తీసుకొనొస్తాడు. వాళ్ళ గ్రాండ్‌మాని చూడగానే తను చాలా హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌మా ఒక డాక్టర్. తను వర్క్ చేస్తూ చనిపోతుంది. సో, ఈ లైఫ్‌లో నేను తనని మళ్ళీ మీట్ అయ్యాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్‌గా మీ డ్యాడీకి బుద్ధొచ్చిందా? సో, నేను చదువుకోవడానికి పంపించాను అనగానే తన మనసులో అనుకుంటుంది. ఈ విషయం ఇంకా నేను డ్యాడీకి చెప్పలేదు. నేను హౌస్‌లో నుంచి పారిపోయాను. వర్క్ చేయడానికి డ్యాడీ పంపించాడు అనగానే, ఇలా డ్యాడీకి చెప్పలేదన్న సంగతి ఇప్పుడే మీకు చెప్పను. ఎందుకంటే మీరు టెన్షన్ పడతారు అని అంటుంది. సో, గ్రాండ్‌మా ఏమో, "సరే ఫ్రెష్ అప్ రా. నువ్వు రేపు స్కూల్‌కి వెళ్ళాలి కదా! అంకుల్ నిన్ను డ్రాప్ చేస్తాడు" అంటే, "అంత ప్రాబ్లమ్ అవసరం లేదు. ఎందుకంటే నేను వెళ్తాను" అనగానే వాళ్ళ అంకుల్ అంటాడు, "ఏంటి రేపు నీకు ఫస్ట్ డే కదా స్కూల్ డ్రాపింగ్‌కి. అందుకే నేనొస్తాను విన్నీ" అని అంటాడు. సో, "నువ్వు నా బెస్ట్ అంకుల్" అని తను అంటూ ఉంటుంది. "నేను నీ బెస్ట్ కానీ నువ్వు మంచిగా చదువుకొని గ్రాండ్‌మాలాగా ఒక మంచి డాక్టర్ అవ్వాలి" అని తను అంటూ ఉంటే తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే ఏమో తను స్కూల్‌కి వెళ్తుంది. క్లాస్‌లో ప్రిన్సిపాల్ ఏమో తనని చూసి వెల్కమ్ చెప్తూ, "నేను నీకోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వే టాపర్ కదా! అలాగే" క్లాస్ రూమ్‌కి తీసుకెళ్ళి అందరి ఫ్రెండ్స్‌కి, అందరి క్లాస్‌మేట్స్‌కి పరిచయం చేస్తుంది. సో, వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, "అరే! తిన గురించి మనం ముందే విన్నాం కదా! తినే ఆ స్టూడెంట్ కొన్ని డేస్ బ్యాక్ టాక్ వచ్చింది. ఎవరైతే మొత్తం స్కూల్ అలాగే కాలేజ్‌లో టాపర్ అయ్యారో తను మన కాలేజ్‌కొస్తుందని. సో, ఇన్ని డేస్ తర్వాత తిను ఫైనల్‌గా వచ్చిందా" అని అనుకుంటూ ఉంటారు. విన్నీ ఏమో తన ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా మంచిగా చదువుకొని మా గ్రాండ్‌మాలాగా డాక్టర్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్‌ని చూడగానే తనేమో బుక్ కవర్ చేసుకొని, ఈ ఈ పర్సన్ కూడా మా క్లాసేనా అని అనుకుంటూ ఉంటుంది. సో, నీ యొక్క ముందున్న అమ్మాయేమో చెప్తూ ఉంటుంది, "నీకు తెలుసా? ఇతను మన క్లాస్‌లో ఒక రౌడీ పర్సన్, డెవిల్ పర్సన్. అలాగే ఎప్పుడూ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాడు" అని చెప్తూ ఉంటుంది. "అయినా నీకేం తెలుసు? నువ్వెందుకు అతన్ని చూసి భయపడుతున్నావు" అనగానే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. సో, నా క్లాస్‌మేటా? పాపం ఇతని బెంచ్‌మేట్ ఎవరో అతను ఎంత సఫర్ అవుతాడో అని విన్నీ అనుకుంటుంది. అప్పుడే హాన్ ఏమో తన దగ్గరికి వెళ్ళి, "నేనే నీ బెంచ్‌మేట్ కొంచెం సైడ్ జరుగు" అనగానే, "ఏంటి ఈ పర్సన్ నా బెంచ్‌మేటా?" అని షాక్ అవుతుంది. అలాగే యాక్టింగ్‌తో స్మైల్ చేస్తూ మళ్ళీ మనం మీట్ అయినందుకు వావ్! వాట్ ఏ కోయిన్సిడెన్స్ అని హ్యాండ్ షేక్ ఇవ్వబోతూ ఉంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ ఏమో నిద్ర నుంచి లేచి, "ఏంటి నువ్వేనా మా న్యూ క్లాస్‌మేట్" అని అంటూ ఉంటాడు. అప్పుడే క్లాస్ టీచర్ అంటుంది, "హాన్ నువ్వు ముందుకొచ్చి కూర్చో. ఇంకో పర్సన్ వెనక్కెళ్తాడు" అనగానే హాన్ అంటూ ఉంటాడు, "సో, నా వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. తను హ్యాపీగానే ఈ సీట్‌లో కూర్చుంది" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, "ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోదామని" ఇమ్మీడియేట్‌గా బ్యాగ్ పట్టుకుంటుంది. సో, కానీ హాన్ సీరియస్‌గా చూసేసరికి, "లేదు మ్యామ్ నేనిక్కడ బానే కూర్చుంటాను" అనగానే, "సరే నీ ఇష్టం" అని టీచర్ అంటుంది. అలాగే టీచర్ క్లాస్ అయిపోగానే ముందున్న అమ్మాయేమో, "నేను మొత్తం కాలేజ్ చూపిస్తాను రా" అని అంటూ ఉంటే తనేమో వెళ్ళడానికి, "సైడ్ జరుగు" అని హాన్ అంటుంది. సో, హాన్ ఏమో, "నువ్వు బయటికెళ్ళాలి అనుకుంటే నువ్వొక కండిషన్ ఏంటంటే నువ్వెప్పుడు నాకు నోట్స్ ఇస్తూ ఉండాలి" అనగానే, "సరే నేను నీకు నోట్స్ ఇస్తాను. కానీ నువ్వు నన్నెప్పుడు బుల్ చేయొద్దు" అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. కానీ హాన్ ఎందుకింటాడు? సైలెంట్‌గా పడుకుంటాడు.
విన్నీకి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేదు. నెక్స్ట్ సీన్‌లో విన్నీ ఏమో కాలేజ్ అయిపోగానే వెళ్ళబోతూ ఒక రూట్‌కొస్తుంది. సో, తనని మీట్ అవ్వడానికి కావాలని హాన్ కూడా అక్కడే ఉంటాడు. సో, విన్నీ ఏమో భయపడి ఇమ్మీడియేట్‌గా హాన్ దగ్గరికి వస్తే హాన్ అంటూ ఉంటాడు, "సరే నెక్స్ట్ టైమ్ ఈ రోడ్ దగ్గరికి అస్సలు రాకు. ఇదంతా బాలేదు" అని చెప్తాడు. అలాగే తన వెనకాలే వెళ్తూ ఉంటే విన్నీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. "ఏంటి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? నీకు వేరే ప్లేస్ ఏం దొరకలేదా? ఫస్ట్ టైమే కదా చూసింది. కదా కొత్త" అని అంటూ ఉంటుంది. అప్పుడే కానీ హానేమో పక్కనే ఉన్న వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి నేను ఇలా చేశాను. ఇదెంత ఎంబారసింగ్ మూమెంట్. పక్క హౌస్‌లో ఉన్న పర్సన్‌ని తిట్టానా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే మనసులో అనుకుంటూ ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ కదా! ఇలాంటి ప్లేస్‌లో ఎలా ఉంటున్నాడు అని అనుకుంటూ ఉండేసరికి అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి అరుస్తూ ఉంటాడు. "నువ్వెక్కడికి వెళ్ళావు?" అని అంటూ ఉంటే, "నేను కాలేజ్‌కి వెళ్ళాను. ఏ అంకుల్ వాళ్ళ హౌస్‌లో ఉన్నాను" అని అనగానే వాళ్ళ డాడీ అంటాడు, "నేను చెప్పాను కదా! నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్లి వర్క్ చెయ్యు" అనంటే, "నేను చదువుకుంటాను. వర్క్ చేయను. అలాగే నా లైఫ్‌లో ఇంటర్ఫియర్ అవ్వడానికి నీకు రైట్స్ లేవు" అని కాల్ కట్ చేస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే అప్పుడే తన అంకుల్ వచ్చి, "ఏంటి నేను పిక్ చేసుకోవడానికి రాలేదని ఏడుస్తున్నావా? సారీ అలానే పడుకొనున్నాను. చూడు నీకోసం ఎన్ని స్నాక్స్ తీసుకొచ్చానో" అని స్నాక్స్ ఇస్తాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, లాస్ట్ లైఫ్‌లో కూడా నా అంకుల్ నా కోసం ఇంతగా కేర్ తీసుకున్నాడు. ఈ లైఫ్‌లో కూడా చాలా కేర్ తీసుకున్నాడు అని అనుకుంటుంది. ఇక్కడేమో హాన్ వాళ్ళ ఫ్రెండ్‌ని పిలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "ఏంటి నువ్వు ఇంత నైట్ టైమ్ నన్నిక్కడికి పిలిచావనగానే" హాన్ అంటూ ఉంటాడు, "నేనిక్కడికి షిఫ్ట్ అయ్యాను" అంటే, "ఏంటి నువ్వు ఇలాంటి ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యావా? నువ్వు విల్లాలో కదా ఉంటావు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు. ఏం లేదు కదా!" అని అంటూ ఉంటే, "అవును. కానీ ఇక్కడ కూడా చాలా బావుంది. చూడు పక్కన రోడ్స్ ఉన్నాయి. స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. అన్నీ బానే ఉన్నాయి. నైబర్స్ కూడా బావున్నారు" అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "ఏంటి ఈ ఉల్టా ఫుల్టా హౌస్ చూడడానికి నన్ను ఇంత అర్జెంట్‌గా రమ్మన్నావా?" అని అంటూ ఉంటే, "సారీ నేను ఫస్ట్ డే కదా! కొంచెం బోరింగ్‌గా అనిపించింది. సో, అందుకే నేను పిలిచాను" అనగానే, "ఏం పర్వాలేదు" అని మళ్ళీ అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "నువ్వు మన క్లాస్‌లో ఉన్న షెన్‌కి హెల్ప్ చెయ్యి. పాపం అతన్నెవరో బుల్ చేస్తున్నారు" అనగానే, అలాగే వాళ్ళ మమ్మీ యొక్క ట్రీట్మెంట్ కూడా మనకివ్వాలి అని అంటూ ఉంటే తను కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో విన్నీ స్కూల్‌కెళ్తూ ఉంటుంది. అప్పుడే విన్నీ యొక్క ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, హాన్ ఎవరో అబ్బాయిలతో ఫైటింగ్ చేస్తున్నాడు. నిజంగా అతనితో ఫ్రెండ్‌షిప్ చేయడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటే, మనసులో అనుకుంటూ ఉంటుంది, నిజమే హాన్ చాలా బ్యాడ్ పర్సన్ కావచ్చు అని అనుకుంటుంది. సో, హాన్ ఇలా ఎందుకు తయారయ్యాడు నేను తెలుసుకుంటానని తన దగ్గర నుంచి అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళేసరికి ఆడేమో ఒక పర్సన్‌ని కొడుతూ ఉంటాడు. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, ఇంత దారుణంగా ఉన్నాడేంటి ఈ పర్సన్ అని. అప్పుడే టెస్ట్ రిజల్ట్స్ కోసం అందరూ చూస్తూ ఉంటే తను కూడా టెస్ట్ రిజల్ట్స్ కోసం వెళ్తుంది. అలాగే అక్కడున్న వాళ్ళ కాలేజ్ మెంట్స్ అందరూ షాక్ అవుతారు. ఏంటి ఈసారి సెకండ్ ర్యాంక్ వచ్చాడా? ఎవరో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని. ఓహ్! మొన్న రీసెంట్‌గా వచ్చిన అమ్మాయే కదా! అనగానే విన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, సెకండ్ ర్యాంక్ అబ్బాయి అంటాడు, "నువ్వేనా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? నేను ఎప్పుడూ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాన్ని. కానీ నన్నెవ్వరూ ఓడించలేదు. ఫస్ట్ టైమ్ నువ్వు ఓడించావు" అనగానే, సరే అని హ్యాండ్ షేక్ ఇవ్వబోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరు హ్యాండ్ షేక్ ఇవ్వబోతూ ఉంటే హానేమో ఇమ్మీడియేట్‌గా కావాలని వాళ్ళిద్దరి మిడిల్‌లోకొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. హాన్ని చూడగానే వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు, "నువ్విక్కడికి ఎందుకొచ్చావు?" అనగానే జీ అంటూ ఉంటాడు, విన్నీతో, "ఈరోజు లంచ్‌లో మనం లంచ్ చేస్తూ పేపర్స్ డిస్కస్ చేద్దాం" అనగానే తను కూడా ఓకే అంటుంది. విన్నీతో ఏమో అందరూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే హాన్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అసలు హాన్ ఎంత బ్యాడ్ పర్సన్. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు అని అంటూ ఉంటే, నిజంగా ఈ పర్సన్ ఇంత వేస్ట్ ఫెలోనా అని విన్నీ అనుకుంటూ ఉంటుంది. లాస్ట్ లైఫ్ ఏమో నన్ను బుల్ చేశాడు. ఇప్పుడేమో ఇక్కడ అందరిని బుల్లీ చేస్తున్నాడు అని అనుకుంటుంది. లాస్ట్ టైం నన్ను చాలా టార్చర్ చేశాడు. నేను చేసే వర్క్ కంటే డబుల్, త్రిబుల్ వర్క్ చేపిచ్చాడు. సో, ఈసారి అతని మీద ఎలాగైనా రివెంజ్ తీసుకుంటాను అని అనుకుంటుంది. ఇక్కడేమో హాన్ ఒక స్టూడెంట్స్ దగ్గర మనీ వసూలు చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకా 700 అనగానే, "నేను రేపటిలోపు ఇస్తాను" అని చెప్తుంది. అప్పుడే అక్కడికి విన్నీ వచ్చి, "నీకేంటి మనీ అంత తక్కువ ఉన్నాయా?" అని అడుగుతూ ఉంటుంది. సో, నేను చెప్తున్నా విను, రేపటి నుంచి ఫైటింగ్ ఆపేసేయి. క్లాస్‌కి డుమ్మా కొట్టకుండా క్లాస్‌కి రావాలి. టీచర్ వచ్చి నేను తిడుతూ ఉంటుంది, "ఏంటి నువ్వు ఫైటింగ్ చేస్తున్నావని. ఒకవేళ నువ్వు ఇలానే చేస్తే నీ ఫ్యూచర్ ఏంటో చెప్పాను కదా!" అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి టీచర్ వచ్చి, "ఏంటి
నేను నీ పేరెంట్స్‌కి చెప్పాలా? ఇలా వేరే స్కూల్ అబ్బాయిల్ని బుల్ చేస్తున్నావు అని అనగానే, చెప్తే చెప్పుకో అని హాన్ అంటాడు. ఇమ్మీడియేట్‌గా టీచర్ ఏమో వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేస్తుంది. సో, వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను అనగానే, సో, హాన్ అనుకుంటూ ఉంటాడు వీళ్ళెప్పుడూ ఇంతే అని. సో, టీచర్ అంటుంది, ఏంటి నీ పేరెంట్స్ పట్టించుకోనంత మాత్రాన మేము పట్టించుకోమని కాదు కదా! సో, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని టీచర్ తిడుతూ ఉంటుంది. అప్పుడేమో తిడుతూ ఉంటుంది. నువ్వు వెళ్లి అతనికి సారీ చెప్పు అనగానే, సో, అతను బుల్ చేసిన పర్సన్ దగ్గర హాన్ అంటూ ఉంటాడు, ఏంటి నేను నీకు సారీ చెప్పాలా అంటే, లేదు లేదు మ్యామ్ నాదే మిస్టేక్ అని అతనే సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విన్నీ షాక్ అవుతుంది. ఇతనే కొట్టాడు, ఇతనే సారీ చెప్పించుకున్నాడని. కానీ ఆ పర్సన్ ఏమో విన్నీని నెట్టుకొని వెళ్ళబోతే విన్నీ ఏమో కింద పడి దెబ్బ తగులుతుంది. సో, హాన్ ఏమో టీచర్‌కి సరే టీచర్ అని చెప్పి విన్నీ దగ్గరికి వెళ్ళి తన్ని ఎత్తుకో అని తన్ని ఎత్తుకుంటానని కూర్చుంటాడు. అది చూడగానే విన్నీ చాలా షాక్ అవుతుంది. ఏంటి ఈ పర్సన్ నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. సో, అలాగే అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఒక పూర్ పర్సన్ దగ్గర మనీ తీసుకుంటున్నావు. ఇలా అందరిని బుల్ చేయడం తప్పు కదా! అని అనేసరికి తను అంటూ ఉంటాడు, ఏంటి నేనేమన్నా రూడ్‌గా కనిపిస్తున్నానా? ఇంత ప్రేమగా నిన్నెత్తుకుంటే నీకు కనీసం నేనెంత ఎమోషనల్ పర్సనో అర్థం కావట్లేదా అనగానే, నువ్వు కొంచెం ఎమోషనల్ పర్సన్‌వి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా హౌస్ దగ్గర ఎత్తుకొచ్చి దింపేసరికి తన చెయ్యి పట్టేస్తుంది. సో, అంటూ ఉంటాడు, నాకు బాగా హ్యాండ్ నొస్తుంది అనగానే, మా గ్రాండ్‌మా డాక్టరే తను ట్రీట్మెంట్ చేపిస్తుంది అంటే, లేదు లేదు నేను వెళ్ళిపోతాను అంటే, సరే నాకు కూడా కొంచెం ట్రీట్మెంట్ వచ్చు అని తన హౌస్‌కి వెళ్ళి తన హ్యాండ్‌ని సెట్ చేస్తుంది. సో, హాన్‌కి ఇమ్మీడియేట్‌గా తనకి రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. సో, అప్పుడే లేదు లేదు చాలా పెయినొస్తుంది అనగానే విన్నీ ఏమో భయపడి, సారీ నేనేమన్నా రాంగ్ చేశాను కావచ్చు. ప్లీజ్ నన్ను క్షమించు అని మోకాళ్ళ మీద కూర్చుంటుంది. లేదు లేదు నువ్వెలాంటి రాంగ్ చేయలేదు. నేనే జస్ట్ యాక్టింగ్ చేశాను. సెట్ అయింది అనగానే తను కూర్చొని, ఏంటి నువ్వు నాకు అబద్ధం చెప్పావని ఏడుస్తూ ఉంటుంది. సారీ నెక్స్ట్ టైమ్ అలా చెప్పను అని హాన్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే అప్పుడే హాన్ బుల్ చేసిన ఒక పర్సన్ ఏమో వేరే అబ్బాయిని చూపించి, చూడు అతను ఎలా చేస్తున్నాడో అంటే, అరే హాన్ ఇంతవరకు ఏ అమ్మాయితోనూ తిరగలే కదా! ఫస్ట్ టైమ్ ఈ అమ్మాయితో చూస్తున్నాం. ముందు ఈ అమ్మాయిని బుల్ చేశాక హాన్ జోలికి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను కాలేజ్‌కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఇద్దరు బాయ్స్ వచ్చి తననంటూ ఉంటారు, ఏంటి నువ్వు హాన్ దగ్గరతో మాత్రమే ఫ్రెండ్‌షిప్ చేస్తావా? తన మాట మాత్రమే ఇంటావా? మేము ఫ్రెండ్స్ కాదా? మేము బాయ్స్ కదా! అని తనని కొంచెం హరాస్ చేయబోతూ ఉంటే తను అంటూ ఉంటుంది, మీరు ఒకవేళ నన్నేమన్నా చేయాలని చూస్తే నా బాయ్ ఫ్రెండ్ హాన్ ఊరుకోడు. సో, నేను అతనికి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. సో, వెనుక నుంచేమో హాన్ ఇదంతా విని షాక్ అవుతాడు. అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు, ఓహ్! ఒకవేళ నిజంగా అతను నీ బాయ్ ఫ్రెండ్ అయితే ఇప్పుడెళ్ళి పరిచయం చెయ్యి అనగానే, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ సడెన్‌గా వెనక్కి తిరిగి చూసేలోపు హాన్ తగులుతాడు. సో, హాన్ ఏమో తనని పట్టుకొనొచ్చి, అవును తిను నా గర్ల్ ఫ్రెండే. అలాగే నా గర్ల్ ఫ్రెండ్ కోసం బుల్ చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళందరూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హాన్ పోలీసు సౌండ్ వినగానే ఎటోళ్ళు అటు పారిపోతారు. విన్నీ ఏమో థ్యాంక్ యూ నువ్వు నన్ను సేవ్ చేసినందుకు అంటే తను అంటూ ఉంటాడు, నేను నీకోసం ఇంతగా హెల్ప్ చేస్తే జస్ట్ థ్యాంక్ యూ నేనా అని అంటూ ఉంటాడు. సో, తనేమో సరే మిల్క్ టీ ఇప్పిస్తాను అని తనని మిల్క్ టీ ఇప్పించి తన దెబ్బకి బ్యాండేజ్ వేస్తూ, ఇది చాలా చిన్నదే కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. అవును నీ బాయ్ ఫ్రెండ్‌ని నువ్వు ఇంత కేరింగ్‌గా చూసుకుంటున్నావు కదా! అంటే, లేదు లేదు అక్కడ నేను సేవ్ అవ్వడానికి అలా చెప్పాను అంతే అని అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఇలా ఫైటింగ్ చేసావని కాలేజీలో తెలిస్తే ఏంటి అనగానే, కాలేజీలో చేస్తే ఏముంది నన్ను తీసేస్తారు అనగానే, తీసేస్తే ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ ఎళ్ళి వర్క్ చేస్తావా? చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ప్రిన్సిపల్‌కి చార్జ్ చెప్పు. ఫ్యూచర్‌లో నువ్వు మంచిగా డాక్టర్ అవ్వాలి మీ డ్యాడీ లెక్క అని విన్నీ హాన్‌కి చెప్తూ ఉంటుంది. అప్పుడే హాన్ అనుకుంటాడు, ఏంటి నా గురించి ఫ్యూచర్ గురించి ఎవ్వరు ఇంతగా ఆలోచించలేదు. ఫస్ట్ టైమ్ తిను ఆలోచించింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ప్రిన్సిపల్ ఏమో హాన్‌ని తిడుతూ ఉంటాడు. నువ్వు వేరే వాళ్ళ కాలేజ్ పీపుల్స్‌ని ఎందుకు హరాస్ చేసావు? నువ్వు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పు అంటే, అప్పుడే అక్కడికి విన్నీ వచ్చి నా వల్లనే అతను ఫైట్ చేశాడు అని చెప్తుంది. హాన్ ఏమో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే తను కాలేజ్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, ప్రిన్సిపల్ ఏమో నువ్వు సారీ చెప్పకపోతే కాలేజ్ నుంచి తీసేస్తాను అని అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. సో, విన్నీ ఏమో లోపలికొచ్చి నిజంగా తను నా వల్లనే ఫైటింగ్ చేశాడు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ కూతురుంటే తనెవరైనా ఇద్దరు బాయ్స్ బుల్ చేసినప్పుడు ఒక హీరో వచ్చి సేవ్ చేస్తే మీరు నిజంగా హీరోని సారీ చెప్పమని అడుగుతారా? సేవ్ చేసినందుకు.
అయినా ఏ అమ్మాయి అయినా అంతే కదా అనగానే, సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాం. కానీ వేరే కాలేజ్ పిల్లలు కాబట్టి అట్‌లీస్ట్ లెటర్ అయినా రాయమను అనగానే, సరే నేను ఒప్పిస్తాను అని అంటుంది. ఇక్కడేమో హాన్ రాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వచ్చి, "ఏంటి నువ్విక్కడే ఉన్నావా? ప్రిన్సిపల్ చెప్పినట్టు చిన్న సారీ నోట్ రాయు. నేనంతా హ్యాండిల్ చేస్తాను" అంటే, "లేదు లేదు" అని అంటూ ఉంటాడు. సో, "నేనే నోట్ రాస్తాను. నువ్వు జస్ట్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు" అనగానే, అప్పుడే రెయిన్ రావడం వల్ల వాళ్ళు పక్కకెళ్తారు. అలా తను కూడా ఓకే అని ఆన్సర్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి హౌస్‌కి వెళ్తారు గ్రాండ్‌మా దగ్గరికి. గ్రాండ్‌మా ఏమో వాళ్ళిద్దరికీ జింజర్ సూప్ ఇవ్వగానే, విన్నీ ఏమో జింజర్ సూప్ తాగుతూ, ఎవరైతే డ్రింక్ తాగరో వాళ్ళు చాలా వీక్ పర్సన్స్ అంట అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇమ్మీడియేట్‌గా తను కూడా డ్రింక్ తాగుతాడు. అనుకుంటూ ఉంటుంది, లాస్ట్ లైఫ్‌లో నా మాట మంచిగా విన్నాడు. ఈ లైఫ్‌లో కూడా వింటున్నాడు అని అనుకుంటుంది. గ్రాండ్‌మా ఏమో వర్షం వస్తుంది కదా! నీ రూమ్‌లో లీకేజ్ ఉంది. అంకుల్ కూడా లేడు కదా! అనగానే, సరే గ్రాండ్‌మా నేను వెళ్లి చదువుతాను అని అంటుంది. లేదు లేదు అని హాన్‌ని సెట్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రాండ్‌మా ఏమో ఎవరి అబ్బాయి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అంటుంది. విన్నీ ఏమో గ్రాండ్‌మా అతను నా క్లాస్‌మేట్ అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో విన్నీ ఏమో హాన్ కోసం ఒక సారీ నోట్ రాసి ఇమ్మీడియేట్‌గా హాన్‌కి కాల్ చేస్తుంది. "నిన్ను హౌస్‌లో ఉన్నావా? తీసుకొని రావాలా?" అంటే, "లేదు వెనక సైడున్న టీ షాప్‌లో ఉన్నాను" అనగానే, "సరే అక్కడికే వస్తాను" అని తను కాల్ చేస్తుంది. కాల్ కట్ చేస్తుంది. అప్పుడే టీ షాప్‌కి అందరూ లేడీస్ వచ్చి టీ తాగుతూ ఉంటారు. ఏంటి విన్నీ ఏమో అక్కడికొచ్చి, "ఏంటి ఈ పర్సన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడా అని నాకు తెలియదు" అని అనుకుంటుంది. విన్నీ ఏమో సారీ లెటర్ చూపించి, "నేను కష్టపడి రాసాను బావుందా?" అంటే, తనేమో "ఏం బావుంది" అని గట్టిగా అరిసేసరికి విన్నీకి చాలా కోపమొచ్చి, "సరే నువ్వే రాసుకో ఇక" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండొచ్చి, "ఏంటి నువ్విక్కడ ఏం చేస్తున్నావు? కాఫీ షాప్‌లో వర్క్ చేస్తున్నావు" అని మీ మమ్మీ వాళ్ళకి తెలిస్తే బా నువ్వు కొంచెం మనీ అడిగినా వాళ్ళు ఇస్తారు కదా! ఇంత కష్టపడి షెన్ యొక్క మమ్మీ కోసం వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అనగానే, "లేదు లేదు నిన్న కష్టంతో తనకి మనీ ఇవ్వాలి" అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్రెండేమో కాఫీ తాగుతూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్‌కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మనీ పట్టుకొని రా. ఇక్కడేం ఫుడ్ ఫ్రీగా దొరకదు అని అంటూ ఉంటాడు. అలాగే తన వర్క్ అయిపోగానే ఆ పేపర్‌ని వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండేమో, "అరే! అది కొంచెం రఫ్ పేపర్‌లా అనిపిచ్చి నేను డస్ట్‌బిన్‌లో వేశాను" అంటే, డస్ట్‌బిన్‌లో వెతికేసరికి ఆల్రెడీ డస్ట్‌బిన్ అమ్మాయి తీసుకొని వెళ్ళింది. అంటే ఏంటి ఇప్పుడు నేను డం డంప్ యార్డ్‌లో ఎతకాలా అని అనుకుంటూ ఉంటాడు. సో, అప్పుడే అక్కడికి విన్నీ వస్తుంది. మా గ్రాండ్‌మా నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది అంటే, లేదు లేదు నేను నెక్స్ట్ టైమ్ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి లెటర్ కోసం అర్జెంట్‌గా వెళ్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, గ్రాండ్‌మా ఇంత ప్రేమగా పిలిచినా ఏంటి ఈ పర్సన్ కనీసం పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది. ఫైనల్‌గా వాళ్ళ ఫ్రెండ్ అలాగే హాన్ ఏమో ఇద్దరు లెటర్‌ని వెతుకుతారు. సో, నెక్స్ట్ సీన్‌లో అందరూ అటెండెన్స్ కోసం, ప్రేయర్ కోసం నిలబడి ఉంటారు. అప్పుడే టీచర్ వచ్చి, "ఈరోజు ఎలాగో హాన్ సారీ చెప్తాడా లేదా?" అని విన్నీని అడుగుతుంది. విన్నీ ఏమో మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్తాడా సారీ చెప్తాడా లేదా? ఎందుకంటే వాళ్ళు వేరే స్కూల్ బాయ్స్. మన స్కూల్ యొక్క పరువు పోతుంది అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. అరే! నిన్న అతను సారీ చెప్పడానికి యాక్సెప్ట్ చేశాడు. కానీ ఇంతవరకు రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి మైక్‌లో నుంచి అతను మాట్లాడుతూ ఉంటాడు. సో, అందరికీ సారీ అని నోట్ పేపర్ చదువుతూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే క్లాస్ రూమ్‌లో ఏమో హాన్ కళ్ళు తిరిగి పడిపోయేసరికి అతన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. ఇమ్మీడియేట్‌గా హాన్ యొక్క ఫ్రెండ్ ఏమో తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు. తను నైట్ మొత్తం నీ పేపర్ కోసం వెతికాడు. అందుకే నిద్రపోకపోవడం వల్ల అతనికి కళ్ళు తిరిగాయని గాని ఇమ్మీడియేట్‌గా కానీ అప్పుడే విన్నీ అంటుంది వాళ్ళ ఫ్రెండ్‌తో. విన్నీ ఏమో అలా చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్‌తో అంటూ ఉంటుంది. కానీ తను మార్నింగే షెన్ని కూడా బుల్ చేశాడు కదా! అంటే లేదు లేదు నువ్వు రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నావు. అతనికి హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ యొక్క ట్రీట్మెంట్ కోసం. అందుకే సొంతంగా వర్క్ చేస్తున్నాడు. అలా అంటూ ఉంటే అందరూ స్టూడెంట్స్ ఇతన్ని డెవిల్ స్టూడెంట్స్ అని చెప్తారు కదా! అంటే లేదు అతను ఒకవేళ మంచోడని షెన్ వచ్చి చెప్పినా కానీ ఇక్కడున్న వాళ్ళెవరూ నమ్మరు. అందుకే అదే కంటిన్యూ చేస్తున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. విన్నీకి అర్థమైపోతుంది. అంటే నేనే ఇన్ని రోజుల నుంచి అతన్ని బాగా రాంగ్ అర్థం చేసుకున్నానా అని హాస్పిటల్‌కి వెళ్తుంది. అలాగే హాస్పిటల్‌కి వెళ్ళి హాన్‌కి సారీ చెప్పి, "సారీ నేను నిన్ను రాంగ్‌గా అర్థం చేసుకున్నాను" అని అంటూ ఉంటుంది. అలాగే "నువ్వేంటి కాలేజ్‌లో అందరికీ చెప్పొచ్చు కదా! ఇదంతా రాంగ్ నేను మంచి పర్సన్ అని అంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, "వదిలేసేయి కాలేజ్‌లో చెప్పినా అర్థం కాదు" అని అంటాడు. అప్పుడే వాళ్ళ అంకుల్ కాల్ చేసి, "ఈరోజు మీ డ్యాడీ వచ్చాడు తొందరగా హౌస్‌కి రా" అనగానే తను హౌస్‌కి వచ్చి రూమ్‌లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో, "ఏంటి నా కూతుర్ని ఇక్కడ చదివిపిస్తున్నారా? నేను తనకి వర్క్ చేయడానికి కదా పంపించాను" అని అంటూ ఉంటే అలాగే తను వర్క్
తను ఎలాగైనా హౌస్‌కి తీసుకొని వెళ్తాను. ఎందుకంటే తను నాకు మనీ సంపాదించే మెషిన్. తను ఆడపిల్ల. ఆడపిల్ల మాత్రం తను గర్ల్. గర్ల్ చదువుకొని మాత్రం ఏం చేస్తుంది? అని అంటూ ఉంటాడు. సో, వాళ్ళ బ్రదర్ ఏమో "నువ్వెందుకన్నయ్య ఇలా చేస్తున్నావు?" అని అంటూ ఉంటే, "నేనేం రియల్ బ్రదర్‌ని కాదు. నువ్వు నా స్టెప్ బ్రదర్‌వి. అలాగే ఒకవేళ తను ఇక్కడే ఉండాలి అనుకుంటే, తన మీద ఇన్ని ఇయర్స్ నుంచి ఖర్చు పెట్టిన మొత్తం మనీని నాకిచ్చేసేయి" అని అంటూ ఉంటే, "సరే నేను ఎలాగైనా నీకు మనీ ఇస్తాను. కానీ నువ్వు బిన్నీని వదిలేసేయాలి. ఈరోజు నుంచి తను నా కూతురు" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బిన్నీ ఏమో అదంతా వింటూ ఏడుస్తూ ఉంటుంది. మా అంకుల్ ఎంత గ్రేట్. చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నాడు. ఇప్పుడు కూడా బాగా చూసుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. సో, అలాగే తనేమో హౌస్ బయట డల్‌గా కూర్చునేసరికి అప్పుడే అక్కడికి హాన్ వచ్చి "ఏమైంది?" అని అడుగుతాడు. "మీ డ్యాడీ కోసం టెన్షన్ పడుతున్నావా?" అంటే లేదు అనేసరికి తనకి నోట్లో క్యాండీ పెడతాడు. స్మైల్ ఇస్తూ ఉండని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ అంకుల్ ఏమో తన కోసం చాలా స్నాక్స్ పట్టుకొని తీసుకొస్తాడు. "ఏంటి నువ్వు ఇంకా మీ డ్యాడీ గురించే బాధపడుతున్నావా? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను" అని అంటూ ఉంటే, "సారీ అంకుల్, నా వల్లనే ఇదంతా ప్రాబ్లమ్ వచ్చింది కదా!" అంటే, "నీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నువ్వు మంచిగా చదువుకోవడమే మాకు కావాలి. నీ ఏజ్ చదువుకునే ఏజే కదా!" అని వాళ్ళ అంకుల్ అంటాడు. "నీ బర్త్‌డే వస్తుంది కదా! ఏం గిఫ్ట్ కావాలి?" అనగానే, "అంకుల్ నా బర్త్‌డే ఎలాగో సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు" అని అంటే, "ఏంటి ఎవ్రీ ఇయర్ కాల్ చేసినప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయని అన్నావు కదా! అంటే అబద్ధమా?" అంటే, "అంకుల్ మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు" అని అంటుంది. "సరే ఈ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేద్దాం. నీకు ఎలాంటి బర్త్‌డే కేక్ కావాలి?" అనగానే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. సో, అప్పుడే అంకుల్ ఏమో "నేను మళ్ళీ వస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను కాలేజ్‌కి వస్తుంది. అలాగే హాన్‌ని వెతుకుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, "ఏంటి ఈ మధ్యలో హాన్‌కో చాలా ప్రేమ ఎక్కువైనట్టుంది" అని అంటూ ఉంటారు. సో, అప్పుడే హాన్ ఏమో తనని ఒక స్టోర్‌కి తీసుకొని వెళ్తాడు. సడెన్‌గా హాన్ వచ్చి తను స్టోర్‌కి తీసుకెళ్ళి తన కోసం చాలా స్నాక్స్ కొనిస్తూ ఉంటాడు. అలాగే హాన్ కోసం కూడా రెడీ టు ఈట్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోగానే తను అంటూ ఉంటుంది, "లేదు లేదు ఇవి అన్‌హెల్తీ. మా గ్రాండ్‌మా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కదా! చేసినప్పుడల్లా నువ్వు రావచ్చు కదా!" అనేసరికి తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. సో, "సరే సరే వదిలేసేయి. కానీ నువ్వు బయట ఫుడ్ తినకు" అనగానే తను ఓకే అంటాడు. అలాగే చెవిలో అంటుంటాడు, "నీకు తెలుసా ఇలా షాపింగ్ చేస్తుంటే మనం న్యూ కపుల్స్‌లా అనిపిస్తున్నాం" అనగానే తను షై అవుతూ ఉంటుంది. సో, అలాగే నేనేంటి ఇంత బ్లష్ అవుతున్నానని అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అని అనుకుంటూ ఉంటాడు, "అరే! తన బర్త్‌డే ఉంది కదా! ఏం గిఫ్ట్ కావాలో అడగడం కూడా మర్చిపోయాను" అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన ఎదురుగా ముగ్గురు గర్ల్స్‌ని చూసి, "ఏంటి మీరు అమ్మాయిల బర్త్‌డేకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బావుంటుంది?" అంటే తనకి నచ్చిన వాళ్ళు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా ఓకే అనగానే ఓకే అని అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో విన్నీ కోసం వాళ్ళ గ్రాండ్‌మా ఏమో ఒక మంచి నూడిల్స్ సూప్‌ని తయారు చేస్తుంది తన బర్త్‌డే స్పెషల్‌గా. సో, తను కాలేజ్‌కి రాగానే హాన్‌ని వెతుకుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, "ఏంటి ఈ మధ్యలో హాన్ కోసమే చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నావు" అనగానే తనేమో కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి టీచర్ వచ్చి, "మీ డాడీ కాల్ చేసి నేను లీవ్ తీసుకోమన్నాడు. సో, నేను స్కూల్ నుంచి తీసేయాలా? లేదా ఇక్కడే ఉంటావా? ఎందుకంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే నువ్వు కాలేజ్‌లో టాపర్ అయ్యి మా స్కూల్ యొక్క పరువుని నిలబెడతావని. సో, నీ సపోర్ట్‌కి నీ డెసిషన్‌కి మేము సపోర్ట్ చేస్తాం" అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. నా వెనకాల ఇప్పుడు గ్రాండ్‌పా అలాగే అంకుల్ హాన్ కూడా ఉన్నారు. సో, నేను భయపడాల్సిన అవసరం లేదు అని ఇమ్మీడియేట్‌గా, "లేదు మ్యామ్ నేను కాలేజ్‌లోనే ఉంటాను" అనగానే మ్యామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "సరే నేను నీకు సపోర్ట్ చేస్తానులే" అని చెప్తుంది. సో, తన హౌస్‌కి వెళ్ళగానే గ్రాండ్‌మా ఏమో తన కోసం ఫుల్‌గా డిఫరెంట్ ఐటెమ్స్‌ని ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే గ్రాండ్‌మా ఏమో హాన్‌కి కాల్ చేయమంటుంది. తనేమో హాన్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అంకుల్ వచ్చి తన కోసం బ్రాస్లెట్ గిఫ్ట్ ఇవ్వగానే, "అంకుల్ ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ కదా!" అంటే, "నేను నీ అంకుల్‌ని. నువ్వు దీని గురించి కాస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇది మర్చిపో" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే వాళ్ళ డ్యాడీ వస్తాడు. "ఏంటి ఇక్కడ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నారా?" అని అంటూ ఉంటే ఆళ్ళ అంకుల్ అంటాడు, "ఈరోజు నీ కూతురు బర్త్‌డే కదా! నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అంటే, "నేనిక్కడ నా కూతురు బర్త్‌డే అయితే నేనేం చేయాలి? అయినా తను ఆడపిల్ల. తను నాకు సంపాదించే మిషన్ మాత్రమే. నేను నా కూతుర్ని తీసుకెళ్ళడానికొచ్చాను" అని అంటూ ఉంటారు. తనేమో రాను అని అంటుంది. అలా వాళ్ళ అంకుల్‌కి, వాళ్ళ డ్యాడీకి గొడవ అవుతూ ఉంటే, "సో, నా గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను" అని వాళ్ళ ఇంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో, తను వెళ్తూ ఉంటే బయట ఆల్రెడీ చాలామంది గొడవను చూస్తూ ఉంటారు. సో, అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటూ ఉంటాడు, "ఇక్కడ ఏం జరిగింది?" అనగానే, "ఇంట్లో ఏదో గొడవ జరిగింది. లోపల ఉన్న అమ్మాయి కూడా వెళ్ళిపోయింది" అనగానే హాన్ కూడా, "ఏ
తన వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు తను వెతుక్కుంటూ. సో, ఫైనల్‌గా తను ఒక ప్లేస్‌లో దొరికి ఏమైంది అంటే తను సైలెంట్‌గా ఉంటుంది. సరే, ఈరోజు నీ బర్త్‌డే కదా! నిన్నొక ప్లేస్‌కి తీసుకెళ్తాను అని తనను ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి తనకి మంచిగా ఫుడ్ ఇప్పించి, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. సో, తనేమో తన బాధ మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ బాధ పోవాలంటే ఒక పని చేద్దామా? ఇక్కడ బిల్ కట్టకుండా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదామా అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాలే ఓనర్స్ వస్తూ ఉంటే వీళ్ళు చాలా స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ ఒక ప్లేస్‌లో ఆగుతారు. సో, విన్నీ అంటుంది, ఇప్పుడు మనం ఇంత పరిగెట్టుకుంటూ వచ్చాం కదా! మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? ఒకవేళ పోలీసులు వస్తారు కావచ్చు అని అంటూ ఉంటే, లేదు నేను ఆల్రెడీ అని అంటూ ఉంటే, ఏం కాదు అని అతను అంటాడు. కానీ ఆల్రెడీ తనేమో టేబుల్ దగ్గర మనీ పెట్టి వచ్చేస్తాడు. సో, తను అంటూ ఉంటుంది, మా డాడీకేమో నేను చదువుకోవడం ఇష్టం లేదు. నాకేమో నేను ఒక మంచిగా లైఫ్‌లో చదువుకొని ఇండిపెండెంట్‌గా బతకాలి అని అంటూ ఉంటుంది. సరే, సరే, ఇప్పుడు ఇదంతా వదిలేద్దాం. మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని వాళ్ళిద్దరూ నేమ్‌ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత తనేమో హౌస్‌కి వెళ్ళగానే గ్రాండ్‌మా తన కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, గ్రాండ్‌మా ఏమో తను వెళ్ళగానే హగ్ చేసుకుంటుంది. సారీ గ్రాండ్‌మా, నేను చాలా ట్రబుల్ క్రియేట్ చేశాను అని అంటూ ఉంటే, లేదు, లేదు, నీకోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. అలాగే అంకుల్ కూడా నీకోసం వెతకడానికి వెళ్ళాడు అని చెప్తుంది. నెక్స్ట్ డే ఏమో తను కాలేజ్‌కి వెళ్ళగానే హాన్ అడుగుతూ ఉంటాడు. సరే, ఊరికే నన్ను కాలేజ్‌లో కంపెనీలో వెళ్తావా అని అడుగుతావు. ఇంతకీ నీకు ఈ విషయం ఎలా తెలుసు? నేను ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్తానని అని అంటూ ఉంటే, లేదు, జస్ట్ అలా థింక్ చేశాను అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో విన్నీ ఏమో టీచర్‌ని మీట్ అయ్యి, ఈరోజు కాలేజ్ కాంపిటీషన్ ఉంది. నువ్వు అలాగే సెకండ్ ర్యాంక్ పర్సన్ ఇద్దరు వేరే కాలేజ్‌కి కాంపిటీషన్‌కి వెళ్ళాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే టీచర్ అడుగుతుంది, నువ్వు హాన్‌తో డేట్ చేస్తున్నావు అంటే, లేదు, లేదు, నేను ఇప్పుడు స్టడీస్ మీదనే ఫోకస్ చేయాలి అనగానే టీచర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, నెక్స్ట్ సీన్‌లో వాళ్ళిద్దరూ విన్నీ అలాగే సెకండ్ టాపర్ ఏమో కాలేజ్ కాంపిటీషన్‌కి వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మధ్యలో హాన్ వస్తే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, లేదు, లేదు, నేను కూడా మీకు చీరప్ ఇవ్వడానికి వచ్చాను అనగానే అలా వాళ్ళు ముగ్గురు కాంపిటీషన్‌కి వెళ్ళి విన్నీ ఏమో కాలేజ్ కాంపిటీషన్‌లో విన్ అవుతుంది. విన్నీ యొక్క కాలేజ్‌ని అందరికీ తెలిసేలా చేస్తుంది. హాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే టీచర్ ఏమో క్లాస్‌లో అందరికీ చెప్తూ ఉంటుంది, మన కాలేజ్ నేమ్‌ని పైకి తెచ్చింది అని. అలా నెక్స్ట్ సీన్‌లో నోటీస్ బోర్డ్‌లో ఒక నోటీస్ పెడతారు. 3 ఇయర్స్ నుంచి బాస్కెట్‌బాల్ టీమ్ ఎవ్వరు విన్ కావట్లేదు. ఈసారైనా విన్ అవ్వాలి అని నోటీస్ పెడతారు. సో, వాళ్ళ టీమ్‌మేట్స్ అంటూ ఉంటారు హాన్‌ని, 3 ఇయర్స్ నుంచి నువ్వు కాలేజ్‌లో గేమ్ ఆడట్లేదు. నీకు బాస్కెట్‌బాల్ అంటే ఇష్టం కదా! నువ్వెందుకు వదిలేసుకున్నావు అనగానే, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. తిన వల్లనే మనం విన్ కావట్లేదు అని. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి తన వల్ల? తనేం చేశాడు? తను గేమ్ ఆడట్లేదు ఓకే. మరి మీరైనా ఆడొచ్చు కదా! మీరు ఆడకుండా నా ఫ్రెండ్ అంటున్నారు అని అంటూ ఉంటారు. ఇదంతా పక్కనే విన్నీ అంటుంది, ఏంటి నీకు గేమ్ అంటే అంత ఇష్టం కదా! నువ్వెందుకు మానేసావు? ఒక పని చేద్దామా? కాలేజ్‌లో నేను కూడా గేమ్ ఆడతాను మన కాలేజ్ మేట్స్‌తో. సో, మేమిద్దరం టీమ్ అవుదాం. ఒకవేళ నేను విన్ అయ్యాననుకో, నువ్వు వేరే టీమ్‌తో కలిసి గేమ్ ఆడడానికి వెళ్ళు. నేను లూజ్ అయ్యాననుకో వెళ్ళొద్దు అనగానే తను కూడా ఓకే అంటాడు. అలా కాలేజ్‌లోనే 2 టీమ్స్ పెట్టి విన్నీ ఏమో గేమ్ ఆడుతూ ఉంటుంది. కానీ ఫైనల్‌గా విన్నీ టీమ్‌లో ఒక పర్సన్‌కి దెబ్బ తాగడం వల్ల హాన్ కూడా ఆ టీమ్‌లో దిగుతాడు. ఎందుకంటే విన్నీ విన్నర్ అవ్వడం కోసం. అలా అక్కడున్న వాళ్ళందరూ చాలా ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత హాన్ గేమ్ ఆడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అలా ఫైనల్‌గా గేమ్ ఆడి వాళ్ళ కాలేజ్‌కి 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ విన్నర్ అవుతారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ డాన్స్ ఏస్తూ ఉంటే హాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాన్ బాస్కెట్‌బాల్ ఆడడం చూసి ఒక అమ్మాయేమో, వావ్! నువ్వు బాస్కెట్‌బాల్ ఆడుతుంటే చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ ఇవ్వవా? అని అడుగుతుంది. నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు అనగానే అప్పుడే వెనుక నుంచి విన్నీ ఏమో తన కోసం వాటర్ తీసుకొని వస్తూ అది వింటుంది. సో, విన్నీ అడుగుతుంది, ఏంటి నాలాగే పొట్టిగా ఉండే అమ్మాయిలు నీకు నచ్చరా అంటే, నీ గురించి కాదు మాట్లాడేది తన గురించి. నువ్వేం హార్ట్‌కి తీసుకోకు అనగానే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హానేమో విన్నీ కోపాన్ని తలుచుకొని ఇంట్లో నవ్వుతూ తన కోసం లిమిటెడ్ ఎడిషన్ స్లిప్ కొందామని ఆన్లైన్‌లో షాపింగ్ చేద్దామంటే ఆల్రెడీ చాలామంది అమ్మాయిలు కొనేస్తారు. ఆన్లైన్‌లో ఏమో కంప్లీట్ అయ్యేసరికి తను షాప్‌లోనైనా తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే విన్నీ దగ్గరికి కాలేజ్‌లో ఒక అమ్మాయి వచ్చి, సో, నేను నీకోసం లిమిటెడ్ ఎడిషన్ క్లిప్ ఇస్తున్నాను. నీకు హాన్‌కి మంచి ఫ్రెండ్షిప్ కదా! తన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే, నువ్వు వాడేసిన క్లిప్ నాకు అవసరం లేదు. అలాగే నేను నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే
ఏంటి నీలాంటి పూర్ కిడ్స్‌కి ఈ క్లిప్ ఇవ్వడమే ఎక్కువ. అలాగే నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఊరుకుంటాననుకున్నావా? అయినా నువ్వేంటి హాన్ ప్లేస్‌లో ఉండి తనకి ప్రపోజ్ చేద్దామని చూస్తున్నావా? నీ పూర్‌నెస్‌కి తను అస్సలు సెట్ కాడు అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి హాన్ వచ్చి తన కోసం మంచి క్లిప్‌ని తీసుకొనొస్తాడు. సేమ్ క్లిప్‌ని. సో, నేను నీకోసం లైన్‌లో ఉండి మరి వెయిట్ చేసి క్లిప్ తీసుకొచ్చాను అనగానే, ఏంటి మరి నీ హ్యాండ్‌కి దెబ్బ తగిలిందా అంటే, ఆ లైన్‌లో చాలామంది ఉండేసరికి దెబ్బ తగిలింది అనగానే, అప్పుడే పక్కనున్న అమ్మాయి అంటుంది, తన కోసం అంతగా చేస్తున్నావు. తనంటే అంత ఇష్టమా అంటే, తనంటే నాకు ఇష్టం అని చెప్తాడు. నేను కూడా తనలానే ఉన్నాను కదా! మరి నాలో ఏం ప్రాబ్లమ్ అంటే నువ్వేమైనా టాపర్‌వా? లేదా నువ్వేమైనా స్టూపిడ్‌వా అనగానే ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విన్నీ అంటుంది, ఏంటి నువ్వు నన్ను తిడుతున్నావా? పొగుడుతున్నావా? అని అంటుంది. అలా అక్కడి నుంచి వెళ్ళి హౌస్‌కి వచ్చాక తను మెడిసిన్ రాస్తూ, ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే నీకు ఇష్టమైన ఏ ఐటెంనైనా నాకు ఇష్టం నీకు తెచ్చిపెట్టడానికి అని అంటూ ఉంటాడు. సో, తనేమో వాళ్ళ డాడీని తలుచుకుంటూ నీకు ఇష్టమైన వస్తువులన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు అని అన్నదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. తనేమో తను సంజాయిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అంకుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో వెళ్ళబోతూ ఉంటే అంకుల్ మొహమాటానికి తనని ఆపడానికి కూడా ట్రై చేయడు. అప్పుడే విన్నీ వచ్చి అంకుల్ మీరు ఆపడానికి ట్రై చేయాలి అని తనని గట్టిగా నెట్టేసరికి, సో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండవా నా కోసం అనగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, నువ్వు ఎప్పుడెప్పుడు ఈ మాట అంటావా అని వెయిట్ చేస్తున్నాను అని తనొచ్చి హగ్ చేసుకుంటుంది. సో, విన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అంకుల్ యొక్క రిలేషన్ హ్యాపీగా అయినందుకు. కానీ విన్నీ యొక్క స్కూల్ లేట్ అయ్యేసరికి తనకి పనిష్మెంట్ ఇస్తారు. అప్పుడే హాన్ వచ్చి తన పనిష్మెంట్‌ని తీసుకొని బయట నిలబడుతూ ఉంటాడు. సో, అప్పుడే హాన్‌కి వాళ్ళ మమ్మీ మెసేజ్ చేస్తుంది, నువ్వు బయటికి రా నేను డిన్నర్‌కి తీసుకెళ్ళాలి. కొంతమంది రిలేషన్‌ని మీట్ కావాలి అనగానే తనేమో బయటకొచ్చి డిన్నర్‌కి వెళ్తాడు. కానీ అక్కడ మధ్యలో నచ్చపోయేసరికి రిటర్న్ వచ్చేస్తాడు. హానేమో చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే విన్నీ వచ్చి ఏం జరిగింది అంటే అలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. సో, విన్నీ అంటుంది, అంకుల్ మీరు వెళ్ళండి నిన్ను హాన్ని మీట్ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అంకుల్ అనుకుంటూ ఉంటాడు, ఏంటి వేరే అబ్బాయి వెనకాల వెళ్తుంది, వేరే అబ్బాయితో డేట్ చేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే విన్నీ ఏమో హాన్ని వెతుక్కుంటూ బీచ్‌కి వెళ్తుంది. హాన్ని చూసి హానేమో వెనక నుంచి విన్నీ దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది చాలా డేంజరస్ ఏరియా అని అంటే, నేను నీకోసమే వచ్చాను అని అంటుంది. అప్పుడే హానేమో తనకి హ్యాండ్ పట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టమని తనతో అంటూ ఉంటాడు. అప్పుడే అలా అని దగ్గరికి వస్తూ ఉంటే తనేమో తన లిప్స్‌ని అడ్డం పెట్టుకుంటుంది. సో, తన హ్యాండ్ మీదనే హాన్ కిస్ చేస్తాడు. తనేమో హౌస్‌కి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. గ్రాండ్‌మా ఏమో ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టగానే అప్పుడే హాన్ మెసేజ్ చేస్తాడు, ఈరోజు మనం డిన్నర్‌కి బయటకి వెళ్దామా అనగానే తను కూడా ఓకే అని బయటకొస్తారు. అలా డిన్నర్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సీన్‌లో హాన్ ఏమో విన్నీ కోసం హెలికాప్టర్ రెడీ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వచ్చి ఇంకెన్ని రోజులకి మమ్మకు క్షమిస్తావు అని అంటూ ఉంటే అతనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అప్పుడే ఆల్రెడీ విన్నీ హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. విన్నీ అంటుంది, మీ మమ్మీ మాటలన్నీ విన్నాను అని అంటూ ఉంటే తను ఏడ్చుకుంటూ ఏం జరిగింది అనేసరికి చెప్తూ ఉంటాడు. తెలుసా మా మమ్మీ డాడీ నన్ను పెంచుకున్నారు. సో, నా తర్వాత ఒక బేబీ పుట్టాడు. అప్పటి నుంచి వాళ్ళు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు అని చెప్తూ ఉంటే తన సాడ్‌నెస్‌ని పోగొట్టడానికి వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఫైర్ క్రాకర్స్ దగ్గరికెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే రిటర్న్ వస్తూ ఉంటే తనేమో హాన్ మీద పడుకుంటుంది. హాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, బస్‌లో ఆల్రెడీ ఎదురుగా ఇద్దరు బ్యాడ్ బాయ్స్ ఉంటారు. వాళ్ళకి కూడా స్టోరీ తెలుస్తుంది, వాళ్ళ మమ్మీ డాడీ ఇతన్ని పట్టించుకోరు అని. సో, కాలేజ్‌కి రాగానే కాలేజ్‌లో అందరి ముందు, ఓహ్! మీ మమ్మీ డాడీ నిన్ను అందుకే పట్టించుకోవట్లేదా, నువ్వొక అన్నోన్ పర్సన్‌వని అని అంటూ ఉంటే హాన్‌కి చాలా కోపం వచ్చి ఆ పర్సన్‌ని కొడుతూ ఉంటాడు. సో, విన్నీ ఏమో అక్కడున్న వాళ్ళందరినీ ఫోటో తీయొద్దు అని చెప్పి తనతో అంటూ ఉంటుంది, ఇంకా చాలు కొట్టడం ఆపేసేయ్ అని తనని హగ్ చేసుకుంటుంది. తనని కూల్ చేస్తుంది. అలాగే డేస్ దాకా హానేమో రూమ్‌లో బంధించుకొని బయటికి రాడు. లైట్ రూమ్ అన్నీ ఆఫ్ చేసి. తనేమో మొత్తం ట్రై చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా క్రాకర్స్ పెట్టి ప్లీజ్ బయటికి రా, ఇంకెన్ని డేస్ ఇలా ఉంటావు అని తను బతిలాడుతూ ఉండడం వల్ల బయటికొచ్చేసరికి తనని హగ్ చేసుకుంటుంది. సో, అలా
తనేం ఫుడ్ తీసుకోపోయేసరికి హాస్పిటల్ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ హాస్పిటల్కి వచ్చి, సారీ, నేను ఇంకో బేబీ కోసం నిన్ను అస్సలు వదిలేయలేదు, నిన్ను ఎప్పుడూ అవుట్ సైడర్ లాగా ఫీల్ అవ్వలేదు, నీ ప్లేస్ ఇంకెప్పుడు పోదు, మేమిద్దరం బిజినెస్లో వర్క్ బిజీగా ఉండడం వల్లనే నిన్ను పట్టించుకోలేదు, అంతకుమించి ఇంకెప్పుడు మేము తప్పు చేయలేదు, సారీ, ఇంకా ముందట ఆ తప్పు ఎప్పుడు చేయనీయమని వాళ్ళ డాడీ అలాగే మమ్మీ ఏమో తనని బతలాడుతూ ఉంటారు. సో అలా నెక్స్ట్ సీన్లో వాళ్ళ మమ్మీ గురించి హాన్ ఆలోచిస్తూ ఉంటాడు. అంకుల్ అలాగే విన్నీ ఏమో వాళ్ళ మమ్మీని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళ హౌస్కి వచ్చి హాన్ని పిలుస్తుంది. హాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ మమ్మీని చూసి. అలా వాళ్ళ ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తూ విన్నీ అలాగే హాన్ ఏమో బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే విన్నీకి హాన్ ప్రపోజ్ చేయగానే తను కూడా ఓకే అని గీస్ చేస్తుంది. అలా ఫోటోను ఇంటర్నెట్లో కూడా పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. అలా రిజల్ట్స్ డే రాగానే తనేమో రిజల్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, మంచి ర్యాంక్స్ వచ్చాయని. సో హాన్ని వెతుకుతూ ఉంటుంది. హాన్ ఏమో వెనకాల ఉంటాడు. సో హాన్ యొక్క నెంబర్ చూసేసరికి అతను టాప్లో ఉంటాడు. తను షాక్ అవుతుంది, ఏంటి ఇతనే టాపరా అని. అప్పుడే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, తన క్లాస్లో సెకండ్ టాపర్ చెప్తూ ఉంటాడు, నాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు, అతను ఎప్పుడు ఫస్ట్ టాపర్ వచ్చేటాడు కానీ మధ్యలో మిస్ అయ్యి లాస్ట్లో వచ్చాడు అని. సో ఇప్పుడు అనుకుంటూ ఉంటుంది, హాన్ కూడా నాకు ఒకసారి చెప్పాడు కదా క్లాస్ టాపర్లా ఉండే లక్షణాలన్నీ నాకున్నాయని అని అనుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా తన కోసం వెతుకుతూ ఉంటే అలాగే తన నెంబర్ కూడా అక్కడ నోటీస్ బోర్డ్లో మిస్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, హా కానీ నాకు హా కానీ హాన్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అనగానే తనేమో బాధపడుతూ ఉంటుంది, ఇంత సడన్గా ఎలా మిస్ అయ్యాడో అని. సో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూసేద్దాం. 10 years బ్యాక్ 2018లో ఒక ఫ్యాక్టరీలో విన్నీ వర్క్ చేయడం వల్ల చనిపోతుంది. హాన్ ఏమో ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇమ్మీడియట్గా ఒక ఫేమస్ టెంపుల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బతలాడుతూ ఉంటాడు, నాకు విన్నీ తన లైఫ్ని రిటర్న్ రావాలి అంటే, సరే తను రీబర్న్ అవుతుంది కానీ తన లైఫ్లో నువ్వు కూడా ఉంటావు, కానీ 10 years తర్వాత నువ్వు తనని మర్చిపోతావంటే ఏం కాదు, తను నాకు రీబర్న్ అవ్వడమే ఇంపార్టెంట్ అని అనుకుంటాడు. అలా తను రీబర్న్ అయ్యాక 10 years బ్యాక్ హాన్ కూడా వెళ్ళిపోయి తనని గుర్తుపడతాడు. ప్రజెంట్లో తనేమో హాన్ వాళ్ళ హౌస్కి వచ్చి ఏడుస్తూ ఉంటుంది, ఏంటి ఇదంతా నా డ్రీమ్, నేను రీబర్న్ అయ్యాను అంటే అతను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడా అని బాధపడుతూ ఉంటుంది. సో అలా రూమ్కి వచ్చి బాధపడుతూ తన ఫొటోస్ చూస్తూ ఉంటుంది. గ్రాండ్మా కూడా హాన్ని గుర్తుపట్టకుండా హాన్ ఎవరు అని అంటుంది. ఫోటో చూపించేలోపు ఫొటోస్లో ఉన్న హాన్ కూడా మాయమైపోతూ ఉంటాడు. అలా 10 years తర్వాత తనేమో ఒక మంచి డాక్టర్ అవుతుంది. సో అప్పుడే ఒక బాబుకి చిన్న దెబ్బ తగిలేసరికి అక్కడికి తీసుకొస్తారు. బాస్కెట్బాల్ కోచ్ కూడా అక్కడికి వస్తాడు. అతను ఒక ఫేమస్ కోచ్. ఆ కోచ్ ఎవరో కాదు, హానే. సో తనేమో ట్రీట్మెంట్ ఇచ్చాక తన క్లిప్ పోయింది అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే హాన్ వచ్చి ఆ క్లిప్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాడు. తను అంటూ ఉంటుంది, నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని కావాలని అలా అంటుంది. అప్పుడే ఆ హాన్ అంటాడు, ఇలా అబ్బాయిల్ని పడగొట్టడంలో ఇదొక ట్రిక్కే, కానీ నువ్వు కూడా నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది, మన ఇద్దరం డిన్నర్కి వెళ్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది. సో నేను ఒక స్కూల్లో చదివానని తన స్కూల్ గురించి చెప్పగానే నేను కూడా అదే స్కూల్లో చదివానని హాన్ అంటాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.